హలో హాయ్ అందరికి. నేను ఎప్పటి నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. 8 ఇయర్స్ అయితే అయిపోయింది. ఫస్ట్ అంబేద్కర్ గారికి సెల్యూట్ చేసి బుద్ధుని దర్శనం పక్కనే ఉన్న అసెంబ్లీ హాల్ని చూసాం. సో అమరవీరుల స్తూపం అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. సో అలా వెళ్తుండే నాకు ఓయో అయితే కనిపించింది. లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను ఓయో చూడడం ఒక యూనివర్సిటీని. సో చార్మినార్ అయితే లాస్ట్ టైం చూశాను, కానీ నైట్ టైం అయితే చూడలేదు ఫస్ట్ టైం. కొంచెం షాపింగ్ చేసుకుని ఇంటికైతే బయలుదేరాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 1 అవర్ 1.5 అవర్ ఈజీగా పెట్టేస్తుంది. నెక్స్ట్ డే నాకు వందే భారత్ ట్రైన్ ఉంది. ఎక్కడంటే ఫుల్ చెమటలతో ఎక్కాను. 5 మినిట్స్లో మొత్తం నేనైతే ఇలా తయారాను. సో అంతా బాగానే ఉంది, కానీ కూర్చున్నప్పుడే నాకు అంత ఫ్రీ అనిపించలేదు. లెగ్ స్పేస్ ఎక్కువ లేదు. నేనైతే రకరకాల ఎక్సర్సైజెస్ అయితే చేసేసాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు అటు ఫ్రంట్కి పెడదామన్నా కూడా కుదరట్లేదు, అంత ఇరుగ్గా అయితే అనిపించింది. సో ఆ ప్రైసింగ్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఇంకా కంఫర్ట్ ఇచ్చుంటే బాగుండు. సో బ్యాక్ క్లీన్ అయిందా ఇంకా బాగుండేది. సీట్ అలా కూడా లేదు. సో వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా ఇచ్చారు. నా బాధ దేవుడు విన్నాడో ఏంటో, కానీ నాకు ఈ సీట్స్ అయితే ఎక్స్చేంజ్లో వచ్చింది. సో ఐఎమ్ ఫీల్ హ్యాపీ. తర్వాత ఏముందా అని చూస్తే వైఫైలో ఇదైతే మనకు కనిపించింది, వందే భారత్ వైఫైలో. సో ఇవి అయితే మనం చూడలేము, అంత ఓపిక కూడా లేదు. ఇవి ఎప్పుడు చూసాం కూడా నాకు గుర్తే లేదు. అంజలి అయితే చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, అన్నమయ్య కూడా చిన్నప్పుడే చూశాను. సో ఇవైతే కనిపించినాయి. చూసేంత ఓపిక లేక కట్టి ఏం చేయాలో అర్థం కాక ఏసీ అయితే బాగా పెరిగిపోయింది. సో వాళ్ళు కంప్లైంట్ అయితే చెప్తే వాళ్ళకి నాకు ఒక బాక్స్ అయితే చూపించారు. ఇక్కడ ప్రెస్ చేస్తే అందులో డైరెక్ట్గా మాట్లాడేయచ్చు అంట మన కెప్టెన్తో. సో నేను చెప్పాను ఏసీ తగ్గించమని. వితిన్ సెకండ్స్లో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేనైతే వందే భారత్ వైట్ కలర్లోనే చూశాను. ఈ కలర్ కూడా ఉంది. సో మన సికింద్రాబాద్ టు వైజాగ్. సో ట్రైన్ ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్నాను. అక్కడైతే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ట్రైన్ అయితే 22 మినిట్స్ డిలే అయితే చూపించింది. నేనైతే హ్యాపీ 3 o'clock ఎక్కాను. ఆ టైంకి అయితే దిగిపోయాను. సో ఇదైతే ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.